వీడియో కెమెరా ఆన్ చేసిన షర్ట్ వెనక జాక్కుంటాను. మా తమ్ముని వాళ్ళ బావి దగ్గర అలనేడు వన్లు అయితే దొరుకుతున్నాయి అట. అలనేడు వన్ల కోసం అయితే వెళ్తున్నాము. పోనాటి మీద అయితే అన్నగానే ఒకవేళ సడన్ బ్రేక్ కొట్టిరా అనుకో ఎగిరి పీక్తా. ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ షవర్మా పాయింట్ ఉంది, తినని పోతున్నాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి ఎస్టర్డే చెప్పిన కదా చాలా పనులు ఉన్నాయని, అవన్నీ ఏవేవైతే అయిపోయినాయో ఈరోజు అయితే వేయబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి సిద్దిపేటకు పోయి నా టీషర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకోవాలి. చాలా రోజులు అవుతుంది ఆయనకి ఇచ్చి. నా దగ్గర ఎల్ సైజ్ టీషర్ట్లు ఉన్నాయి, అవి టైట్ అవుతున్నాయి. అండ్ నేను తయారు చేసిన తీసుకో అంటుండు. ఫస్ట్ పోయి అవి తీసుకురావాలి. ఆ తర్వాత ఫ్యామిలీ ఛానల్కి 2 వీడియోలు షూట్ చేసింది, అవి అయితే షూట్ చేయాలి. మెయిన్ ఛానల్కి నాకు తెలిసి ఈరోజు షూట్ చేయడానికి ఏం వీడియోలు అయితే లేవు. సో చూస్తున్నాం అదే. ఆ తర్వాత షూటింగ్కి అయితే పోవాలి. ఫస్ట్ సిద్దిపేట పోయి ఆ టీషర్ట్స్ అయితే తీసుకొస్తా. వీడియో కెమెరా ఆన్ చేసిన షర్ట్ వెనక జాక్కుంటాను. హాయ్ చెప్పు. అన్న చెప్తలేడు, అన్న లంగ అవుతుండు పెద్ద అయినా కొద్ది. చెప్పినా కదా గైస్, మనం ప్రింట్ చేసిన టీషర్ట్లు తీసుకపోనికి వచ్చినామని చెప్పేసి ప్రింట్ చేయించింది ఈ షాప్లోనే, ఎంఎస్డి స్పోర్ట్స్ వియర్. ఒకవేళ ఎవరైనా టీషర్ట్స్ ప్రింట్ చేయించుకోవాలనుకుంటే మా చూసిరు కదా కలర్ ప్రింట్ అవుట్ టీషర్ట్స్, సో మీరైతే అట్లా ప్రింట్ చేయించుకోవచ్చు. అన్నైతే కాంటాక్ట్ చేయండి, నెంబరు మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా, అక్కడ నుంచి కాల్ చేయండి. గైస్ ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే అయింది. మిస్టేక్ ఏమైందంటే ఎల్ సైజ్ వచ్చేసి నాకు టైట్ ఉంది. సో నాకు అన్ని కలర్స్ ఎక్సెల్ కావాలని చెప్పిన, బై మిస్టేక్లో అన్న ఏం చేసిందంటే సేమ్ కలర్ అన్ని ఎక్సెల్లో ప్రింట్ చేయించిండు. సో మీతో అయితే మిస్టేక్ కాదు. అన్న ఏమంటుందంటే మీరే తీసుకొని మేము మళ్ళీ ప్రింట్ చేయిస్తా మీకు గిఫ్ట్. ఇప్పుడు ఎల్లో, బ్లూ, రెడ్ నాకు ఎక్సెల్ నేను ఆల్రెడీ చెప్పినా కదా. బయట చూద్దాం, నాకు కాంటాక్ట్ కావాలి, టీషర్ట్లు ప్రింట్ చేయించుకోవాలి అంటే మీరు ఆల్రెడీ మన ఛానల్ చూస్తూనే ఉన్న వీడియోస్ ఈ విధంగా అయితే ప్రింట్ చేసి ఇస్తారా అన్న. గైస్ ఇప్పుడైతే మన లొకేషన్కి అయితే పోతున్నాం. ఈరోజు 3 వీడియోలు అయితే షూట్ చేసేది ఉంది. ఇట్లా గ్యాస్ ఉంటే ఒకటేసారి స్టార్ట్ అవుతుంది, జల్దీలో పోవచ్చు. కొత్త డ్రైవర్. ఇప్పుడే గైస్ 2 వీడియోలు అయితే షూట్ చేసినాం. మెయిన్ ఛానల్కి 1 వీడియో షూట్ చేసినాం, ఫ్యామిలీ ఛానల్కి 1 వీడియో అయితే షూట్ చేసినాం. ఫ్యామిలీ ఛానల్కు ఇంకొక వీడియో షూట్ చేసేది ఉండే, చిన్న ఐటమ్ మిస్ అయింది, దానివల్ల ఆగిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా తమ్ముని వాళ్ళ బావి దగ్గర అలనేడు వన్లు అయితే దొరుకుతున్నాయి అట. అలనేడు వన్ల కోసం అయితే వెళ్తున్నాము. అవి తినే వీడియో అయితే మీరు చూస్తారు. సీజనల్ ఫ్రూట్ ఏ సీజన్లో దొరికేటి ఆ సీజన్లో తినాలి మనం కంపల్సరీ. సిటీలో ఉన్న వాళ్ళే కొనుక్కొని తింటారు, మనం విలేజ్లో ఉంటున్నాం కాబట్టి కంపల్సరీ మనకు ఫ్రీగా దొరికేటి తినాలి. ఇక్కడనే ఒక చెట్టు ఉంది, ఇవి ఉన్నాయి చెట్లు, దీని వెనుకొకటి ఉన్నది, కాకపోతే అది మొత్తం బావిలో కానీ ఉంటుంది. సో అందుకోసం అక్కడికి వెళ్తారేం, వేరే వాళ్ళ బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు అలనేడు వండి నీకైతే పోదాం. స్పాట్కి అయితే గైస్ వచ్చేసినాము. అల్లనేవన్ల చెట్టు వచ్చేసి ఇక్కడ దిక్కు అవుతుంది, అదే బ్యాక్ సైడ్. కాకపోతే దానికి ఉన్నాయా లేదా తెలియదు. బ్యాగ్లీ ఊరికే బాయిలో పడే బావి ఉంది, ఊస్తాను మత్తుకునైతే ఆయన నిండా నీళ్ళు ఉన్నాయి బాయిలా. ఈత వచ్చినా ఎక్క రావాలి కదా, లేవు గారా దీనికైతే గైస్ లేవు. వేరే చెట్టు దగ్గర పోవాలి. ఏమా జాంగ్రీ అయిపోయినాక మనం వచ్చినాం. కాశ అయిపోయినాయా? నీకెట్లా తెలిసిందిరా? మొన్న మాట్లాడినాడ చెట్టుని ఏడా చూసినా అమ్ముతారు సిద్దిపేటలో, దొరికితే భలే ఉంటుండే. దాడ చూద్దాం పరి ఆ చెట్టుకు. ఈ చెట్టుకు అయితే లేవు గాయస్, వేరే చెట్టు ఉంది, దాని దగ్గరికి పోతున్నాము. దానికి ఉన్న అస్సం మనదే. ఆడసం బాగా ఉంటుంది జింగా. ఈ పిట్టని చూసి బెదురుతురు మా వాళ్ళు. జింగడు గూడు కడుతుంది. టైం అయిపోయిందా? ఇంకా స్టార్ట్ కాలేరా? ఏమో లేవు, ఒక్కట్లేవు. అంతా ఒకటి కింద పడ్డప్పుడు అన్నా లేవు. అప్పుడే కాసినాయి ఘోరంగా. నీకేమరి కదా ఒక దగ్గర చూసిన ఆ టైంలో. ఏడారా?
మొత్తం కింద మొత్తం అట్లా ఉండే మా ఊరు సైడ్. బిస్కెట్ అది అయింది గాయస్, ఇక్కడ కూడా లేవు. మొన్న అవ్వది ఇచ్చిందిరా ఎన్నో నేను ఏరుకొచ్చిన అన్నది కాన్న అయింది. గా కొబ్బరి చెట్ల కాడ కింద ఉంటుంది చూడు ఒక చెట్టు, కొబ్బరి చెట్టు నల్లమని చెట్టు ఉంటుంది చూడు, అన్నీ కావచ్చు. తినలే నువ్వు అన్నాడు, మేము తిన్నాగా మొన్ననే అది. మళ్ళీ సీజన్ కాదంటావు. మొన్ననే మా అవ్వ తీసుకొచ్చింది ఎక్కడనో, మా అవ్వ ఫోన్ చేస్తుండు, లొకేషన్ తెలుస్తుంది మనకు, ఆ లొకేషన్ కాడికి పోదాం. దీనికైతే 2 చెట్లకు లేవు, ఒక్క కాయ కాదు పిందె కూడా లేవు. ఇంకో చెట్టు దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు ఇంకో చెట్టు దగ్గరికి పోతున్నాం, చూడాలి అక్కడ ఉందా లేదా. మరి ఉంటే ఎంజాయ్ పండుగ. అబ్బో బోనాటి మీద అయితే అన్నగానే ఒకవేళ సడన్ బ్రేక్ కొట్టిరా అనుకో ఎగిరి పీక్తా. ఇదే చెట్టు. ఒక్క కాయ కాదు కదా, ఒక్క పిందె కూడా లేదు. మొత్తం ఎక్కడ రాలిపోయినాయి వానకు. కనీసం కింద కూడా ఒక్కట్లేదు. మేము వాటర్ క్రికెట్ ఆడింది ఒక ఇక్కడనే, ఈ కనీల వెనుక చెట్టుకి అయితే గాయస్ కొబ్బరికాయలున్నాయి. జింగాడు ఎక్కడ అనేది ఇప్పుడు చూడాలి. ఇక మనవే ఎక్కువ ఎవరైనా వస్తే నేను చూసుకున్నది ఇంకేంది లాగల రికార్డ్ అవుతుంది. మంచిగా అక్కడే ఎక్కువ వరకు ఎక్కి దిగుదు. ఎక్కుతా ఎవరైనా వచ్చిరనుకో కింద మీరు పోతారు, మీద నా పని అవుతుంది. అడుగురి ఎక్కుజింగా గాడనే వద్దన్నావు కానీ గిడనే ఎక్కాలనా? ఆడ చిన్న ఉన్నాయి, కొంచెం నీళ్ళు వెళ్తాయి చూడ, కొంచెం పెద్దగా ఉన్నాయి కాయలు. కాయ ముదిరచ్చు, ఇగో టెంకా ముదిరచ్చు. నడు కారు పోంగ చెట్టు దాకా పోయింది. కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే అక్కడ మదుగుతలేదు. సో అందువల్ల మనోళ్ళు ఏం చేస్తున్నారంటే చెట్టు కాడికి అని రివర్స్ తీసుకొస్తారు కారు. ఏదో కనబడతలేదు, ఆ చెట్టు కాడికని రివర్సే వస్తారు. అడ్డి దాలికి ఇచ్చుకుంటూ వస్తుర్రు. ఏంటిది అది? చూపెట్ ఏంటిది అది? చెర్రీ చెట్టు పండ్లు తెంపినాం. ఏం చేస్తావు అవి? తినరా అవి? మేము ఎక్స్పెరిమెంట్ పోయి వచ్చే వరకు మా అమ్మ ఇక్కడ రొట్టెలు అయితే వేస్తుంది. రొట్టెలకి ఏంటిది? పప్ప వేసి 2 రొట్టెలు తిన్న తర్వాత సిద్ధపడ పోవాలి. గైస్ ఇప్పుడు వచ్చేసి బాగా నేను క్యాంపింగ్ సామాన్కి అయితే పోతున్నాం. ఇక్కడ మన కోహెల్కి నిహాల్కి ఉయ్యాలని అయితే కట్టిర్రు. వాళ్ళు కట్టిరక్క బావనా? ఇది కోహెల్ది, ఇది నిహాల్ది. కోహే ఇది వాళ్ళు కట్టిరు, నానా అమ్మనా? వాళ్ళు కట్టిరు నానా? నిహా వాళ్ళు కట్టిరు ఇది అమ్మనా? పోయిన వారం ఘోరంగా క్యాంపింగ్ వీడియోలు అయితే షూట్ చేసినాము. పోయిన వారం 2 అయినాయి, ఈ వారం 1. సో దానికోసం ఐటమ్స్ తీసుకోనికి అయితే పోతున్నాము. ఎక్కడ తీసుకుంటున్నాము అంటే రత్నదీప్కి అయితే వచ్చినాము. అన్నీ మనకు కావాల్సినవి ఒకటే ప్లేస్లో దొరుకుతాయి. సో ఇప్పుడు సామాన్లు వేసుకొని పోదాం. అన్నం ఉన్నాం కదా మరి. నెక్స్ట్ క్యాంపింగ్ వచ్చేసి చాలా కంజెస్టెడ్ ప్లేస్లో చేస్తాము. సో అందువల్ల మేబీ అన్నం కూడా ఉండకపోతుండొచ్చు. ఒకవేళ ఉంటే మనకి వస్తాయి, మనం కూడా తీసేద్దాం. నేను రత్నదీప్ వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా తీసుకోవచ్చు. మన ఏవి తీసుకపోయినా తినడు, కానీ తీసుకోతే కంపల్సరీ ఉంటుంది. మనకు ఫుల్ ఇష్టం ఇవ్వండి. మెత్తం ఉంటాయి కదా ఏమైనా కథ మీద ఇట్లా ఇవే అందుకుంటున్నాం. అది
160 రూపాయలకు ఒకటి రా, నేనైనా కొనుక్కొని తిననీకి దాన్ని కొనిస్తాను. 10 రూపాయలకు ఒకటి కావచ్చు, 10 వస్తాయి. మిగిలితే జింగడి తింటాను అనుకో, మిగిలితే జింగనికి అయితే. వీడికి వచ్చినాక ఏం తీసుకొని అర్థం కాదు, పోయినాకనేమో ఇద్దెత్తి అయిపో అద్దెత్తి అయిపో అనిపిస్తుంది. ఈ క్యాంపింగ్ వీడియో ఇప్పుడు తీస్తున్నాం కానీ అది ఎప్పుడు పడుతుందో, మన దగ్గర 2-3 వీడియోస్ బ్యాకప్ అయినాయి. అన్నీ తీసుకున్నాం కానీ అస్సలు మర్చిపోయినాము. అదేంటి అంటే సరిపోతాయి. మేము ఇదే ఫ్లేవర్ ప్రిపేర్ చేస్తాం. ఇది మీరు ఇంకా ట్రై చేయకుండా ఒకసారి ట్రై చేసి చూడుర్రి, కడకుంటారు. ఇది ఇందులో గీత పెద్ద ఉంది. ఓకే, మనం ఒక్క క్యాంపింగ్ ఏంటంటే ఎన్ని సామాన్లు అయితే కావాలి, సామాన్లు అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు బిల్డింగ్ వేయించుకొని వెళ్ళాం. మనకు కావాల్సిన సామాన్లు అన్నీ వేసుకున్నాము. మీరు కూడా ఒక్క క్యాంపింగ్కి ఇన్ని సామాన్లు కావాలి, ఇవన్నీ తినేటివే. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ షవర్మా పాయింట్ ఉంది, తినడానికి పోతున్నాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. తినవారా ఇదివరకు ఎప్పుడన్నా? తినవా? మంచిగా ఉంటుందా? ఇప్పుడు తినడానికి పోతున్నాం. మొన్ననే పేపర్లో వచ్చింది ఒక షవర్మా చచ్చిపోయినాడ. ఇక్కడ బాగుంటుంది, ఒకసారి ట్రై చేద్దాం. షవర్మా తిందామని పోయినాం. అక్కడ దాకా పోయినాక ఎందుకు ఏమో తినబుద్ధి కాలేదు, అంతే అనిపిస్తుంది. దానికి సీకుడు గుచ్చి పెట్టారు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు తినలేదు, తినదలుచుకోలేదు. సో ఏం చేసినామంటే కేఎఫ్సీకి అయితే వచ్చినాం. మీ బ్యాక్గ్రౌండ్ వస్తే అనిపిస్తుంది కావచ్చు. ఆర్డర్ చేసిన, ఏమేమి ఆర్డర్ చేసిన అంటే డైరెక్ట్ 2 డబుల్ చికెన్ రోల్ మీల్ అయితే ఆర్డర్ చేసిన. అది ఎట్లుందిరా అలా అంతా ఎప్పుడు వచ్చిర్రా ఏమో కోళ్ళు, అది చూడగానే అంతటా అనిపించింది ఎప్పుడు వచ్చిర్రో ఏమో, అందుకోసం అది తింటలేము. మొత్తానికి అయితే గైస్ తిన్నాము. ఇప్పుడైతే ఆ ఇంటికి పోతున్నాం. ఏటీఎంలో కొద్దిగా డబ్బులు అవసరం ఉన్నాయి, 2000 తీసుకోవాలి. ఆ తర్వాత ఇంటికి అయితే పోవాలి. సో ఫస్ట్ ఇప్పుడు ఏటీఎం పోతున్నాం. ఏటీఎంలో అయితే గైస్ డబ్బులు విత్డ్రా చేసిన. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం డైరెక్ట్. పోయిన తర్వాత మెయిన్ వీడియో, బ్లాగ్ వీడియో, ఫ్యామిలీ ఛానల్ వీడియో 3 అప్లోడ్ చేసి పండుకోవాలి. ఫైనల్లీ గైస్ ఇదే ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. అండ్ రేపు ఎల్లుండి ఆ నెక్స్ట్ రోజు మేబీ వ్లాగ్ రాకపోతుండొచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే క్యాంపింగ్ అయితే చేస్తున్నాం రేపు. ఈరోజు ఇతర మండే కదా, ట్యూస్డే వెడ్నెస్డే క్యాంపింగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాం. సో అందువల్ల 2-3 డేస్ వ్లాగ్స్ అయితే రాకపోతుండొచ్చు. ఫ్యామిలీ ఛానల్ వీడియోస్ అయితే వస్తాయి, బట్ వ్లాగ్స్ ఛానల్లో డిలే అవుతుంది కొద్దిగా. సో ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ త్వరలోనే ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.